కార్తీక్ దీప వాళ్ళు డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ నీ వలన సుమిత్ర గారు బ్రతకలేరు అని చెప్పేసి అయితే దీపకు చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే అదేంటి జోస్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వదు అని చెప్పారు. ఓకే, నా శాంపిల్స్ ఓకే అయ్యాయి కదా, అలాంటప్పుడు ఎందుకు మా అమ్మని బ్రతికించలేరు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవును దీప, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదా, అందుకనే ఇప్పుడు నీ వలన కూడా సాధ్యం కాదు. మీరు ఎంత తాపత్రయపడినా సరే ఇప్పుడు సుమిత్ర గారిని బ్రతికించలేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అదేంటి నేను బాగానే ఉన్నాను కదా, నేను బాగానే ఉన్నప్పుడు మా అమ్మకి ఆపరేషన్ చేయడానికి నా శాంపిల్స్ అన్నీ కరెక్ట్గానే సరిపోతున్నాయి, అలాంటప్పుడు అందులో ప్రాబ్లం ఏముంది, మా అమ్మకి ఆపరేషన్ నా వలన జరిపించి తనని బ్రతికించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు అర్థం కావటం లేదు దీప, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నావు, నువ్వు ప్రెగ్నెంట్గా ఉండటం వల్లనే ఈ ప్రాబ్లం, ఇప్పుడు నువ్వు మీ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో బ్రతికించుకోలేవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఎందుకు బ్రతికించుకోలేనో అసలు విషయం ఏంటో చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవును దీప చెప్తున్నాను విను, నువ్వు కానీ ఇప్పుడు మీ అమ్మని బ్రతికించుకోవాలి అనుకుంటే నీ బిడ్డను పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును దీప, నేను చెప్తుంది నిజమే, మీ అమ్మని కానీ బ్రతికించుకోవాలి అంటే నీ కడుపులో ఉన్న బిడ్డని నువ్వు వదులుకోవాలి, నువ్వు నీ బిడ్డని కావాలి అని అనుకుంటే మీ అమ్మని వదులుకోవాలి, నువ్వు ఇప్పుడు ఏం చేయగలవు చెప్పు, అందుకే నేను ఇలా చెప్పాను, సుమిత్ర గారిని మీరు ఎంత తాపత్రయపడినా సరే బ్రతికించుకోలేరు అని అంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు అయితే చాలా బాధపడుతూ అయితే డాక్టర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం నేను ఇంకా ఏమీ చేయలేను, నువ్వు నీ బిడ్డని వదులుకుంటాను అని అంటే సుమిత్ర గారు బ్రతుకుతారు, లేదు నా బిడ్డ నాకు ముఖ్యము అని అంటే సుమిత్ర గారిని మనం బ్రతికించలేము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఏంటి డాక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న డాక్టర్ అయితే నువ్వు చెప్పు కార్తీక్, నన్ను ఏం చేయమంటావో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏమీ మాట్లాడకుండా పక్కకు అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఇప్పుడు అమ్మని ఎలా బ్రతికించుకోను, నా బిడ్డని ఎలా బ్రతికించుకోను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది.